4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. చిన్న ప్రార్థన చేస్తా. నేను కూడా ప్రభు వాక్య భాగాన్ని తన ఆత్మ సహాయం ఇచ్చి మనకందరికి అర్థం అవలాగున. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గానపరుస్తూ ఉన్నాం. మీ లేఖన భాగాలు మేము చదువుకుంటుండగా బలహీనను జ్ఞాపకం చేసుకుని బలపరచండి. దేవా, మీ వాక్యము అది రెండంచుల వాడిగలిగిన ఖడ్గం, చెప్పువారిని వినువారిని కూడా నాయన క్రమపరిచేది. మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని, మా జీవితాల్లో నైనా హెచ్చరిక పురుగుల్పు పొందుటకు సహాయం అనుగ్రహించమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించిన విధమును మీకు జ్ఞాపకము చేయును అన్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే పౌలు తిమోతిని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు గమనించినట్టయితే వాస్తవంగా బైబిల్ గ్రంథములు అంతటిలో కల్లా ముఖ్యంగా క్రొత్త నిబంధనలో భక్తిలోను పరిచర్యలోను అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు పౌలు గారు. అటువంటి పౌలే తిమోతిని గురించి అనేక చోట్ల సాక్ష్యం ఇచ్చాడు. ఆ పౌలు తిమోతిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మనం చదువుకున్న ఈ మాటలో తిమోతిని ఎలాగ సంబోధిస్తున్నాడంటే ప్రభువునందు నాకు ప్రియుడును అన్నాడు. మొదటిది ప్రభువునందు నాకు ప్రియుడును అన్నాడు. రెండో మాట నమ్మకమైన నా కుమారుడు అన్నాడు. నమ్మకమైన నా కుమారుడు అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పౌలుతో పరిచర్య చేసిన వారిలో తిమోతి చాలా ప్రాముఖ్యమైన వాడు. ప్రారంభం నుంచి పౌలు గారు చనిపోయేదాకా కూడా పౌలు గారిని వెంబడించిన వారిలో ముఖ్యుడు ఈ తిమోతి. ఈ తిమోతి గురించి అతడు నాకు ప్రియుడు అన్నాడు, నమ్మకమైన నా కుమారుడు అన్నాడు. తర్వాత గమనించినట్టయితే కొత్త నిబంధనలో దైవజనుడిగా పిలువబడినవాడు తిమోతి. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఆవిడేమని రాయబడిందంటే, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము అన్నాడు. దైవజనుడా అని ఎవరిని పిలిచాడంటే తిమోతిని. పౌలు అంతటి వాడే నా ప్రియుడు, నా కుమారుడు అన్న ఆ పౌలే తిమోతిని ఏమని పిలుస్తున్నాడంటే దైవజనుడా అని పిలుస్తున్నాడు. కొత్త నిబంధనలో దైవజనుడిగా పిలువబడిన వ్యక్తి ఎవరంటే తిమోతి. పాత నిబంధనలో కొంతమంది దైవజనులుగా పిలువబడ్డారు. దైవజనుడైన మోషే, ఏలియా గురించి కూడా దైవజనుడు అని చెప్పబడింది. క్రొత్త నిబంధనలో దైవజనుడు అనే మాట చూస్తూ ఉన్నాం. అయితే తిమోతి విషయం గమనించినట్టయితే
ఇతడు యవనస్తులకు మాదిరి కలిగిన వాడు. తిమోతి జీవించిన సంవత్సరాలు బైబిల్లో రాయబడలేదు, కానీ చరిత్ర చెబుతా ఉంది. 81 సంవత్సరాలు జీవించాడు. 81 సంవత్సరంలో ఎఫెసు పట్టణంలో అర్తిమదయి అనే ఆ గుడి దగ్గర మరి సువార్త చెప్తూ ఉండగా అతన్ని దుడ్డు కర్రలతో కొట్టి చంపారు. హతసాక్షి అయినట్లుగా మనం చూస్తాం. వృద్ధాప్యాన్ని గురించి ఇందులో రాయబడలేదు, కానీ యవనాన్ని గురించి మాత్రం రాయబడింది. యవన ప్రాయంలో దేవుని పరిచర్య చక్కగా చేసినవాడుగా, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నవాడుగా తిమోతి కనపడతాడు. ఇక్కడ ఉంది చూడండి, 4వ అధ్యాయం 11వ వచనంలో, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము అన్నాడు. కాబట్టి తిమోతిని గురించి ఆ కొత్త నిబంధనలో యవనస్తులకు మాదిరి ఎవరనంటే తిమోతి అనే చెప్పుకోవచ్చు. యవన ప్రాయంలో చక్కగా పరిచర్య చేసినవాడు. పాత నిబంధనలో యవనస్తుడు తన భక్తిని కాపాడుకున్నవాడు. ఎవరి గురించి చెప్పుకుంటాం? యోసేపుని గురించి చెప్పుకుంటాం. పాత నిబంధనలో యోసేపుని గురించి చెప్పుకుంటాం. క్రొత్త నిబంధనలో తిమోతిని గురించి మనం చెప్పుకుంటాం. యవన ప్రాయంలో చక్కగా పరిచర్య చేసినవాడు. ప్రియులారా, గమనించినట్టయితే యవన ప్రాయం అనేది చాలా శ్రేష్టమైనది. యవన ప్రాయంలో దేవుని పరిచర్య మన పని మనం చేసుకుంటూ దేవుని పరిచర్య చేయటం అనేది గొప్ప భాగ్యం. కొంతమంది తమ పనులు తామే చేసుకుంటున్నారు, కానీ దేవుని పని యవన ప్రాయంలో చేయాలన్న ఆలోచన లేకుండా ఉన్నారు. యవన ప్రాయం దాటిపోయిన తర్వాత మనం ఇక ఏమి చేయలేం. ఈ తిమోతి ఎటువంటి వాడంటే చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 21వ వచనంలో, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఏముందంటే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ ఆ యేసుక్రీస్తు కార్యములను చూడరు అన్నాడు. ఆ పైన అన్నాడు, మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు ఇతని వంటి వాడెవడను నా యొద్ద లేడు అన్నాడు. పౌలు ఇచ్చిన సాక్ష్యం. పౌలుతోటి చాలామంది పనిచేశారు. శీల పనిచేశాడు, బర్నబా పనిచేశాడు, తుకికు, అలాగనే ఫిలోమోను, చాలామంది పనిచేశారు. కానీ అందరిలో మంచి విశేషాలు ఏమన్నాయి, కానీ తిమోతిని గురించి పౌలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇతని వంటి వాడు ఎవడో లేడు. సంఘాన్ని గురించిన, సంఘ క్షేమాన్ని గురించిన చింత కలిగిన వ్యక్తి. ఇతని వంటి వాడు ఎవరు లేరు. అందరూ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలను చూసేవారు లేరు. ఈ తిమోతి యేసుక్రీస్తు కార్యాల పట్ల అంత ఆసక్తి కలిగిన వాడు అన్నాడు. కాబట్టి ప్రియులారా, యవన ప్రాయం అది స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా ప్రాముఖ్యమైనది. యవన ప్రాయంలో దేవుని కాడి మోయట నరునికి మేలు. ఎక్కడుందన్నమాట? విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం చూసినట్టయితే, విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం, యవన కాలమున కాడి మోయట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. దేవుడు కాడి మొయ్యాలని చూస్తున్నాడు, కానీ మనం తల వంచట్లా. అది చాలామంది యవనస్తులు దేవుడు తన కాడి మెడ మీద పెట్టాలని చూస్తున్నాడు, కానీ తల వంచట్లా. ఎద్దు కూడా ఏం చేసిద్దంటే, కాడి పెట్టేటప్పుడు రైతు కాడి పెట్టబోతుంటే అదేం చేసిద్దంటే
తల ఏం చేసిద్ది? వంచుద్ది. అలాగా వంచట్లా దేవుడు కాడి మోపాలను చూస్తున్నాడు, కానీ ఆ తల వంచన వారిగా కనపడుతున్నారు యవనస్తులు. యవన ప్రాయంలో దేవుని కాడి మోసినవాడు తిమోతి. దేవుడి కాడి మోసినవాడు తిమోతిని గురించి సంగతులన్నీ చెప్పాలంటే చాలా సమయం పట్టిద్ది. 4-5 క్లాసులు అయినా పడతాయి. ఒక 2-3 విషయాలు మనం చెప్పుకుందాం తిమోతిని గురించి. ఈ తిమోతిని గురించి మనం చెప్పుకోవాలంటే, ఇందాక ప్రారంభంలో పౌలు గారు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, 1 కొరింథీయులు రాసిన పత్రిక 4:17లో, ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపుతున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించిన విషయమును మీకు జ్ఞాపకము చేయును అన్నాడు. ఇక్కడ పౌలు ఒక మాట గుర్తు చేశాడు. ఏమని గుర్తు చేశాడంటే, అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అన్నాడు. నేను ఎలాగా ప్రభువులో నడుచుకుంటున్నానో ఈ తిమోతి కూడా నాలాగా నడుచుకున్నాడు అని సాక్ష్యం ఇచ్చాడు. మొదటి లక్షణం ఏంటంటే, పౌలును వెంబడించిన వాడు. పౌలు ఎటువంటి వాడంటే, ఈ 1 కొరింథీయులు రాసిన పత్రిక 11:1 ఏమనుందంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. పౌలేమో యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకున్నాడు, తిమోతి ఏమో పౌలును పోలి నడుచుకున్నాడు. పౌలు నడక ఎలాగా ఉన్నదో అలాగనే తిమోతి నడక కూడా ఉన్నట్లుగా మనం చూడగలం. మనకు తెలిసిన మాటే, పౌలుని ఎక్కడ వెంబడించాడంటే అపోస్తుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే, లేదంటే మొదటి నుంచి, పౌలు దెర్బేకును లుస్త్రకు వచ్చును. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇకోనియలోనున్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోనూ యోదయ అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను అనే మాట చూస్తాము. ఇలాగా మరి పౌలును వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు ఇచ్చిన మరొక సాక్ష్యం ఏంటంటే, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా విశ్వాసమును, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఇకోనియా, లుస్త్రా అనే పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకునేవాడవై నన్ను వెంబడించితివి అన్నాడు. అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను అన్నాడు. ఇక్కడ నన్ను వెంబడించితివి అన్నాడు పౌలు తిమోతిని. ఏ విషయాల్లో వెంబడించాడు? నా బోధ, పౌలు గారి బోధన చూశాడంట, పౌలు గారి ప్రవర్తన చూశాడంట, పౌలు గారి ఉద్దేశాన్ని చూశాడంట, పౌలు గారి విశ్వాసాన్ని చూశాడంట, పౌలు గారి దీర్ఘశాంతాన్ని చూశాడంట, పౌలు గారి ప్రేమను చూశాడంట, పౌలు గారి ఓర్పును చూశాడంట. అంత మాత్రమే కాదు, పౌలు గారి కలిగిన హింసలు చూశాడు, ఉపద్రవాలు చూశాడు. ఇవన్నీ చూసి వెంబడించాడంట. ఎవరైనా శ్రమల్లో ఉంటే, ఒక వ్యక్తి శ్రమలు పడతా ఉంటే ఆ వ్యక్తిని వెంబడించలేరు. ఆయన వెంబడిస్తే మాకు కూడా ఈ శ్రమలు వస్తాయి అనుకుంటారు. కానీ పౌలు శ్రమలో ఉన్నప్పుడు అతన్ని చూసి వెంబడించాడు. కారణం ఏంటంటే, వెంబడించడానికి కారణం చివరి ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే,
అట్టి హింసలు సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. అది ఇన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అన్నిటిలో నుండి పౌలును ప్రభువు తప్పించడం చూశాడు, దగ్గరుండి తప్పించడం చూశాడు కాబట్టే పౌలుని వెంబడించాడు. ఈ అన్ని విషయాలు గమనించి పౌలుని వెంబడించాడు. కాబట్టి ప్రియులారా, గమనించినట్టయితే పౌలు గారి దగ్గర ఉన్న డబ్బును చూసి కాదు, పౌలు గారి దగ్గర ఉన్న ధనాన్ని చూసి కాదు తిమోతి వెంబడించింది. పౌలు గారి యొక్క ఉపద్రవాలు, శ్రమలు, పౌలు గారి యొక్క విశ్వాసము, పౌలు గారి బోధ, పౌలు గారి ప్రవర్తన, పౌలు గారి ప్రేమ, ఓర్పు, ఇవన్నీ చూసి పౌలు గారిని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మొదటి మాట ఏంటంటే పౌలును వెంబడించిన తిమోతి అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఏమందంటే, అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను అన్నాడు. అది తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేస్తాడో అలాగ సేవ చేశాడంట. అంత మాత్రమే కాదు, పౌలుతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము పనిచేసిన వాడు అనే మాట చూస్తాం. కాబట్టి పౌలును వెంబడించిన తిమోతి అని మనం ఇక్కడ చూడగలం. రెండవ మాట గమనించినట్టయితే, ఇదే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూసినట్టయితే, లేదా 19 నుంచి చూద్దాం. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు ఇతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు అన్నాడు. అది రాయబడిన మాట ఏంటంటే, మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు ఇతని వంటి వాడెవడు నా యొద్ద లేడు అన్నాడు. సంఘ క్షేమము నిమిత్తము చింతించేవాడు. సంఘంలో జారిపోతా ఉన్నారా? ఎవరైనా జారిపోతా ఉన్నారా? సంఘంలో నూతన ఆత్మలో చేర్చబడలేదా? ఇవన్నీ కూడా సంఘంలో ఇబ్బందులు ఉన్నాయా? వీటన్నిటి విషయమై తిమోతి నిజముగా చింతించువాడు అని అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్టయితే సంఘ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు. పౌలు గారి విషయం ఒక మాట చూద్దామండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింత గలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అని పౌలు గారిని గురించి రాయబడింది. పౌలు గారు గురించి ఏమని రాయబడిందంటే, సంఘములన్నిటిని గూర్చిన చింత నాకు కలదు అన్నాడు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అన్నాడు. తిమోతి సంఘాన్ని గురించిన చింత కలిగిన వాడు. పౌలు గారు సంఘములన్నిటిని గురించిన చింత కలిగిన వాడు. ఎప్పుడైనా చింతపడ్డామా? సంఘాన్ని గురించి పోతున్నాం, వస్తున్నాం, అసలు మనకేం సంబంధం లేదన్నట్టుంటాం. సంఘాన్ని గురించి చింత కొంతైనా ఉండదు మనకు. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా సంఘంలోని అంగాలే. మనం సంఘంలో ప్రతి వ్యక్తి కూడా సంఘంలోని అవయవం లాంటి వాడే. కాబట్టి సంఘాన్ని గురించిన చింత ఉండాలి. ఆ కింద అన్నాడు, అందరూ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడరు అన్నాడు. అందరూ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు కానీ
యేసుక్రీస్తు కార్యాలను చూడరు అనే మాట ఆ 21వ వచనంలో రాయబడింది. ప్రియులారా, గమనించినట్టయితే పాత నిబంధన కాలంలో దావీదు మందిరాన్ని గురించి చింత కలిగిన వాడు. నేడు క్రొత్త నిబంధనలో మందిరం అంటే సంఘమే. కొంచెమైనా సంఘాన్ని గురించిన చింత ఉండాలి. కొంతైనా సంఘాన్ని గురించిన ఆ ప్రేమ అనేది ఉండాలి. 122వ కీర్తన 6వ వచనంలో ఏమనుందంటే, 122వ కీర్తన 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, 122:6 యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అన్నాడు. అది చాలే. ఇక్కడ గమనించినట్టయితే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. ఆనాడు యెరూషలేం అంటే ఈనాడు అది సంఘం. యెరూషలేం ప్లేస్లో ఏం పెట్టుకోవాలంటే సంఘం అని పెట్టుకోవాలి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అన్నాడు. సంఘ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, సంఘాన్ని నువ్వు ప్రేమిస్తే నీ కుటుంబం వర్ధిల్లుద్ది, నీవు వర్ధిల్లుతావు. సంఘమును ప్రేమించకుండా సంఘము కొరకు ప్రార్థన చేయకుండా నీ సొంతంగా ఎన్ని ప్రార్థన చేసుకున్నా అవి ఫలించవు, వర్ధిల్లటం ఉండదు. కాబట్టి ప్రియులారా, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అన్నాడు. తిమోతి సంఘ క్షేమం కొరకు ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు. పౌలు సంఘ క్షేమం కొరకు ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు. పౌలు ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి పత్రికలో మొదట్లో ఉంటుంది. ఆ సంఘం కొరకు ప్రార్థన చేసిన సందర్భమే కనపడిద్ది, కానీ తన గురించి చేసుకున్న సందర్భం ఎక్కడ కనపడదు. కాబట్టి ప్రియులరా, వారి యొక్క భక్తి అత్యున్నతమైన స్థానానికి ఎదిగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ గమనించినట్టయితే తిమోతి విషయంలో మనము 2 విషయాలు చెప్పుకున్నాం. తిమోతి పౌలును వెంబడించిన వాడు. రెండోది, తిమోతి సంఘ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు. సొంత కార్యాలను కాకుండా సంఘాన్ని ప్రేమించువాడు, సంఘ క్షేమం కొరకు ప్రయాసపడేవాడు. 69వ కీర్తన 9వ చరణంలో ఒక మాట ఉంది. 69వ కీర్తన 9వ చరణంలో, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అన్నాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి రాయబడిన మాట. నీ ఇంటిని గురించిన ఆసక్తి. ప్రభు ఇల్లు ఎవరంటే మనమే, దేవుని ఇల్లు ఎవరంటే మనమే. మనల్ని గూర్చిన ఆ ఆసక్తి ఆయన్ను భక్షించడం అంటే ఆయన అలాగా కలువరి శిలువలో ప్రాణం పెట్టే అంతగా. ఒక మాట ఉంది కదా, క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించి సంఘమును ప్రేమించి అనే మాట ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎవరికి గుర్తు చేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, లేదా 27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. అది సంఘమును ప్రేమించి అన్నాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది అంటే అప్పగించుకున్నాడు. ఎంతగా అప్పగించుకున్నాడంటే మరణం పొందినంతగా అప్పగించుకున్నాడు. సంఘం కొరకు ప్రాణం పెట్టాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. సంఘాన్ని గురించిన ఆసక్తి, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి అంటే అర్థమైందంటే దేవునికి మహిమ రావాలని,
దేవుని నామం ఘనంగా ప్రకటించబడాలని ఆసక్తి ఉండాలి. అటువంటి ఆసక్తి ఉన్నవారు ఏం చేస్తారంటే త్యాగం చేస్తారు. అదే భక్షించబడటం అంటే త్యాగం చేస్తారు. కాబట్టి ఇంటిని గూర్చిన ఆసక్తి అవసరం. దేవుని సంఘాన్ని ప్రేమించువారు, దేవుని సంఘము క్షేమం కొరకు ప్రార్థన చేసేవారు వర్ధిల్లుతారు అనే మాట చూస్తూ ఉన్నాం. మరలా ఒకసారి ప్రారంభంలో చెప్పుకున్న మాటలో ఒక్క మాట నేను 2-3 రెఫరెన్సులు చూపించి ముగిస్తా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూసినట్టయితే, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను అన్నాడు. తిమోతి ఎటువంటి వాడంటే నమ్మకమైన వాడు. తిమోతి ఎటువంటి వాడంటే నమ్మకమైన వ్యక్తి. నమ్మకమైన వాడంట ఎక్కడైనా చెల్లుతాడండి. నమ్మకత్వం అనేది ఎక్కడైనా చెల్లుతుంది అన్నాడు. మోషేను గురించి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడిందంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని రాయబడింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. మోషే అంట దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. అప్పుడు దేవుని ఇల్లు అంటే ఇశ్రాయేలు సమాజం, ఇప్పుడు దేవుని ఇల్లు అంటే సంఘం. అది ఆనాడు దేవుని ఇల్లు అంటే ఇశ్రాయేలు సమాజం. అంతటి సమాజంలో కూడా అంతమందిలో కూడా నమ్మకమైన వాడు మోషే. వరకు 2 రెఫరెన్సులు చూపిస్తా ఏ విషయాల్లో నమ్మకంగా ఉండరు. నిర్గమాకాండం 35వ అధ్యాయం 4వ వచనం చూడండి. నిర్గమాకాండం 35వ అధ్యాయము 4వ వచనం. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఎట్లనను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు సేవ నిమిత్తం బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార మేక వెంట్రుకలు, ఎర్రని రంగు వేసిన పొట్టేళ్ళు తోళ్ళు, ఇలాగా చెప్తా ఉన్నాడు. చెక్కబడిన చెక్కు రత్నాలు కూడా అన్నాడు. ఇందులో గమనించినట్టయితే బంగారు, వెండి, ఇత్తడి ఇలాగా విలువైన వస్తువులన్నీ కూడా సమాజం అంతా ఎవరి దగ్గరికి తెచ్చారంటే మోషే దగ్గరికి తెచ్చారు. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. 36వ అధ్యాయం 5వ వచనం చూడండి. 36:5 ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకొని వచ్చి ఉన్నారని మోషే చెప్పగా, గమనించినట్టయితే బహు విస్తారంగా తీసుకొచ్చారు. బంగారం, వెండి, అవసరమైన వస్తువులన్నీ కూడా బహు విస్తారంగా తెచ్చారు. అన్నిటిలో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడా తేడా రాల. అంత విస్తారమైన బంగారం, వెండి విషయంలో కూడా మోషే ఎలాగన్నాడంటే నమ్మకమైన వాడుగా ఉన్నాడు. అందుకనే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది కదా, ఏమనంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో గమనించినట్టయితే, నమ్మకమైన వానికి దీవెనల మెండుగా కలుగును అన్నాడు. అది నమ్మకమైన వానికి దీవెనల మెండుగా కలుగును అన్నాడు. నమ్మకత్వం దేవుడు చూశాడు. మోషే కానీ, దానియేలు కానీ, దావీదు కానీ, తిమోతి కానీ వీరందరూ కూడా నమ్మకమైన పరిచర్య చేశారు. దేవునికి నమ్మకస్తులుగా పేరు పొందారు. అందువల్ల వారు వర్ధిల్లారు. వారికి దీవెనల మెండుగా వచ్చాయి. నమ్మకమైన వారికి దీవెనల మెండుగా కలుగును అన్నాడు. కాబట్టి నమ్మకమైన వారికి దీవెనల మెండుగా కలుగును అన్నాడు. 2-3 మాటలు చూపించి ముగిస్తా. లూకాసు వార్త 16వ అధ్యాయం
10వ వచనం గమనించినట్టయితే లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనం. కొంచెంలో నమ్మకంగా, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును అన్నాడు. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును అన్నాడు. అది కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు అంట. ఒక షావుకారంట ఒక పనివాడిని ఆ పనిలో పెట్టుకోవాలనుకున్నాడంట. అతన్ని పరీక్షించాలనుకున్నాడంట. ఆ రోజుల్లో కానీ రూపాయి, ₹10 ఉంటాయి కదా. ఆ పనివాడు అటు ఇటు తిరిగే ఆ స్థలాల్లో ఆడొక ₹10, ఆడొక పావలా, ఆడొక రూపాయి పెట్టాడంట. ఒక కనపడినట్టుగా. ఆ వచ్చిన పనివాడు పని చేసుకుంటానే అవి తీసి చిన్నగా జేబులో వేసుకున్నాడు. సాయంత్రం అయిన తర్వాత వాడిని ఏమనకుండా ఆ రోజు వరకు వాడికి కూలి ఇప్పించి, ఇంక నువ్వు రేపు రావాల్సిన పని లేదయ్యా వెళ్ళిపో అని పంపించేశాడు. రెండో రోజు ఇంకో పనివాడు వచ్చాడు. వాడికి కూడా అలానే చేశాడు. వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా అవి కనపడతా ఉన్నా కూడా వాటి జోలు బాల. వాడికి అప్పగించిన పని ఏదో అది చేశాడు. వాడు అడిగిన దానికంటే ఎక్కువ జీతం ఇచ్చి వాడిని పనిలో పెట్టుకున్నాడు. కాబట్టి నమ్మకత్వం, కొంచెంలో నమ్మకం అనేది ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటామని దాని అర్థం. లూకాసు వార్తలో మనకు తెలిసిన మాట కదా, 19వ అధ్యాయము 17వ వచనంలో లూకాసు వార్త 19వ అధ్యాయం అతడు బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణం మీద అధికారివై ఉండమని వానితో చెప్పాను అనే మాట చూస్తాం. ఇక్కడ ఒక ఉపమానం చెప్పబడింది 22వ వచనంలో. రాజకుమారుడు ఒకడు రాజ్యము సంపాదించుకుని మరలా రావాలని దూరదేశానికి ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్మల్ని ఏలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరి. అతడు రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడు వ్యాపారం వల్ల ఏమేమి సంపాదించినా తెలుసుకున్నటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలవమని ఆజ్ఞాపించును. మొదటివాడు ఎదుటికి వచ్చి, అయ్యా, నీవు మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, భలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణాల మీద అధికారివై ఉండమని వానితో చెప్పాను. అది కాబట్టి కొంచెంలో నమ్మకంగా ఉండటం అనేది ఎక్కువలో నమ్మకస్తునిగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఎక్కువలో అధికారం మనకు అప్పగించబడుతుంది అనే మాటలు మనకు అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. తిమోతి విషయంలో గమనించితే అతడు నమ్మకమైన నా కుమారుడు అన్నాడు. నమ్మకమైన నా కుమారుడు అన్నాడు. కాబట్టి తిమోతి చివరి వరకు కూడా, చనిపోయే వరకు కూడా నమ్మకమైన సాక్షిగా ఉండి మంచి పరిచర్య చేసిన వాడుగా మనం కనపడతాడు. మన ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన నమ్మకమైన వాడు. ఒక మాట ఉంది కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట చూపించి నేను ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవునికి నమ్మకస్తులముగా ఉండి, యథార్థముగా ఉండి, తిమోతి వలె నమ్మకమైన పరిచర్య చేసి, భక్తి కలిగిన పరిచర్య చేస్తే మనల్ని కూడా దేవుడు మనకు కూడా బహుమానాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. తిమోతిని గురించి రాయబడిన మాట ఒకటే మాట, ఇతని వంటి వాడెవడో నా యొద్ద లేడు అన్నాడు. పౌలుతో బర్నబా పనిచేశాడు, శీల పనిచేశారు, చాలామంది పనిచేశారు. అందరూ శ్రేష్టమైన వారే. అయితే ఇతని వంటి వాడెవడు లేడని సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి
తిమోతి శ్రేష్టమైన వాడు. క్లుప్తంగా కొద్ది నిమిషాలు తిమోతిని గురించి చదువుకున్నాం. ఈ సమయంలో మరి శైలేశ్ అన్న వచ్చి ముగింపు మాట చెప్పి ప్రార్థన చేస్తాడు. సమయాన్ని బట్టి క్లుప్తంగా శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. దైవజనుడైన పౌలు తిమోతిని గూర్చి చెప్పిన మాటలు. నన్ను వెంబడించినవాడు. పౌలును మాదిరిగా పెట్టుకొని వెంబడించినవాడు తిమోతి. రెండవ మాట, సంఘముల క్షేమము కొరకై చింతించేవాడు అనే మాట. తర్వాత నమ్మకమైన తిమోతి, నమ్మకత్వం కలిగిన వాడు. కనుక మన విశ్వాస జీవితంలో విశ్వాసంలో నమ్మకత్వంగా ఉండాలి. దేవుని పట్ల పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. గనుక దేవుడు మనకు అప్పగించిన పరిచర్య, స్త్రీలకు కానీ పురుషులకు కానీ సంఘంలో ఎవరికి పరిచర్య దేవుడు అప్పగించాడో ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. దానికంటే ముఖ్యంగా మన భక్తి జీవితాన్ని కాపాడుకునే విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. అపనమ్మకస్తులుగా ఉంటే చాలా నష్టపోతాం. బహుమానం రాదు, అవమానం వస్తుంది. గనుక అలా కాకుండా తిమోతి వలె యోగ్యత కలిగిన వాడు వలె మనం ఉండాలి అని శ్రేష్టమైన మాటలు విన్నాం. వాక్యం అందించిన సోదరులు బ్రహ్మయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే రేపు వచ్చే ఆదివారం రాత్రి మన ప్రియులు బ్రదర్ సమీల్ గారి గృహం చెంత స్తుతి కూడిక ఉంది. అందరూ ప్రార్థించండి. ఆ కూడిక కొరకు, ఆ కూడిక జరగాలి. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ రాత్రి వేళ మీ దాసుని నిలిపి పౌలు తిమోతిని గురించి చెప్పిన మాటల్లో కొన్ని మాటలు, 2-3 మాటలు మేము వినగలిగాం. తిమోతిని గూర్చి పౌలు చెప్పినట్లుగా మా గురించి కూడా అనేకులు చెప్తూ ఉంటారు. అయ్యా, మరి మేము అపనమ్మకస్తులంగా కాకుండా మీ పట్ల, సంఘం పట్ల, పరిచర్య పట్ల నమ్మకస్తులంగా ఉన్నట్లుగా యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారమై సంఘముల కొరకు, ఆత్మల కొరకు సిందించు వారిగా ఉన్నట్లుగా మా ముందు ఉన్నటువంటి ప్రభువా, మీ భక్తుల జీవితాలు మాదిరికరమైనటువంటి విశ్వాసపు జీవితాలను మేము వెంబడించడానికి, క్రీస్తు ప్రభుని వెంబడించడానికి మీ కృపా సహాయం అనుగ్రహించమని, చేరు వచ్చిన ప్రతి సహోదరి సహోదరులను దీవించమని, వాక్యం అందించిన సోదరులు ఇంకనూ బలపరచమని యేసు ప్రభు అత్యున్నతమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది. సెలవు తీసుకుందాం.